నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని 11th లెసన్ సెమిస్టర్ 2 11th లెసన్ అంటే సఫలత కా మంత్ర ఈ లెసన్ గురించి మనం నోట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు లెసన్లో మనం ఈ లెసన్ గురించి వివరించుకోవడం, దానిలో ఉన్న అర్థాల గురించి తెలుసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనం ఈ లెసన్ సంబంధించిన ఎక్సర్సైజ్ పార్ట్లు మరియు గ్రామర్ పార్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా శబ్ద అర్థ అంటే శబ్దాల యొక్క అర్థాలు. ఈ లెసన్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన శబ్దాలు ఇక్కడ ఇచ్చారు, చూడండి. వాటి అర్థాలు పక్కన ఇచ్చారు. సంకల్ప్ దృఢ నిశ్చయ. సంకల్ప్ అంటే దృఢ నిశ్చయ అంటే డిసిషన్, ఒక నిర్ణయం. ఆఖిర్ అంతమే. ఫైనల్. భటకన రాస్తా భూల్ జానా అంటే మిస్లీడ్ అవడము, ఒక ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడం, తప్పిపోవడం అంటాము, లేక మిస్లీడ్ అంటాం. సఫర్ యాత్ర, ట్రావెల్. సబేరా సుబహ్. సబేర్ అంటే ఎర్లీ మార్నింగ్. గుజర్నా జానా. గుజర్నా అంటే తిరగడము, ఓకే, లేక జానా వెళ్ళడము. ఈ రెండు అర్థాలు వస్తాయి. క్రింద శృతలేఖ. శృత్ అంటే వినడము, లేఖ అంటే రాయడము, విని రాసేది అంటే డిక్టేషన్. ఈ లెసన్లో వచ్చిన ముఖ్యమైన శబ్దాలు, ఓకే, వాటి గురించి ఇక్కడ ఇచ్చారు, చూడండి. వ్యాపారి, ఊంట్, పహుంచనా, చిల్లానా, హతౌడా, సంకల్పం. ఈ శబ్దాలన్నీ కూడా మనం పిల్లలకి డిక్టేషన్ పెట్టవలసి ఉంటుంది. కింద సునియే, బోలియే. సునియే అంటే వినాలి, బోలియే అంటే చెప్పాలి. మనం లెసన్ గురించి విన్నాము. ఆ విన్న లెసన్ గురించి ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి. వ్యాపారి కహాసే గుజర్ రహేతే. వ్యాపారులు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు? వ్యాపారి రేగిస్తాన్ సే గుజర్ రహేతే అంటే వాళ్ళు ఎడారి గుండా వెళ్తున్నారు. గుజర్ అంటే ఏంటి? వెళ్ళడం అని మనం పైన తెలుసుకున్నాం. వాళ్ళు ఎడారి గుండా వెళ్తున్నారు. వ్యాపారి రాస్తా క్యోం భటకగయే. వ్యాపారి వాళ్ళు దారిని ఎందుకు తప్పిపోయారు? ఎందుకు తప్పిపోయారంటే వాళ్ళు రాత్రిపూట వాళ్ళకి ఎటేళ్లలో తెలియలేదు. అంటే వాళ్ళని లీడ్ చేసే నేత లేక ఈ ఫోర్మెన్ అతను వారిని మిస్లీడ్ చేశాడు. అంటే ఒక వెళ్ళవలసిన స్థానాన్ని కాకుండా వేరే స్థానాన్ని తీసుకెళ్ళాడు. ఎందుకని? వాళ్ళు రాత్రి ప్రయాణించడం ద్వారా ఆ మిస్టేక్ జరిగింది. ఒకవేళ పగల ప్రయాణం చేస్తే ఆ మిస్టేక్ జరిగి ఉండేది కాదు. వాళ్ళు రాత్రులు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే పగటిపూట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు రాత్రులు మాత్రమే ప్రయాణం చేయవలసి వచ్చింది. ఓకే, చివరి ప్రశ్న. సఫలత కైసే మిల్తీ హై. సఫలత కైసే మిల్తీ హై. సఫలత మనకి ఎలా వస్తుంది? సఫలత ఎలా వస్తుంది మనం లెసన్లో తెలుసుకున్నాం. శ్రమ పడడం వల్లే ఫలితం వస్తుంది. అంటే ఏదైనా ఒక పనిని మనం మధ్యలో ఆపేస్తే దాని నుంచి మనకి ఎలాంటి సక్సెస్ అనేది రాదు, సఫలత అనేది రాదు. అంటే శ్రమ చేయడం ద్వారా మాత్రమే మనకి సఫలత వస్తుంది. ఓకే, తర్వాత పడి అంటే చదవాలి. ఇక్కడ మనకి కొన్ని జోడీ బనాయే అంటే కొన్ని వాక్యాలు ఇచ్చి వాటికి సంబంధించిన వాక్యాన్ని జోడీ చేసి అంటే కలిపి మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. చూడండి. కుచ్ వ్యాపారి ఫస్ట్ మనం ఆలోచించారు. రేగిస్తాన్ సే గుజర్ రహేతే. సంకట్కి స్థితి మే అంటే కష్ట సమయంలో ఏముంటుంది? ధైర్య సే కామ్ లేనా చాహియే. నేతాకి నజర్ తికనే పర్ పడి. ఆ నేత యొక్క ఎవరైతే వీరికి లీడ్ చేస్తున్నారో అతని యొక్క దృష్టి దేని మీద పడ్డది? తినకే అంటే ఏంటి? ఒక గడ్డి పరక లేక గడ్డి పొద, గుబురు అనమాట. తర్వాత సంకల్ప్ కి దృఢతాసే. సంకల్ప యొక్క దృఢత అంటే ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే అది దృఢంగా ఉండాలి. ఆ దృఢంగా ఉన్న సంకల్పం నిర్ణయం చేత ఎలా ఉంటుంది? దానికి జోడి ఏంటి? జరూర్ సఫలత మిల్తా హై అంటే సఫలత ఎలా వస్తుందంటే దృఢ నిశ్చయం వల్ల వస్తుంది. లాస్ట్ వన్. రాత్కే సమయ్ యాత్ర కర్ రహేతే. వాళ్ళు రాత్రి సమయంలో మాత్రమే
ప్రయాణం చేస్తున్నారు. ఎందుకని? పగటిపూట ఎండ ఎక్కువ ఉండడం వల్ల రాత్రులు మాత్రమే ప్రయాణం చేస్తూ వచ్చారు. ఓకే, చివరి చూడండి. पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. లెసన్లో ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం వచ్చింది, ఏ సంఘటన తర్వాత ఇంకో సంఘటన జరిగింది, ఆ సీక్వెన్స్ ఒక ఆర్డర్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని అనుసరించి మనం ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ వాళ్ళు ఇచ్చారు. కుచ్ వ్యాపారి రేగిస్తాన్ మే గుజర్ రహే थे. కొంతమంది వ్యాపారులు ఎడారి గుండా వెళ్తున్నారు. సెకండ్ వన్ ఏంటి? ఇస్సే బే సబ్ దుఃఖి హుయే, అంటే వాళ్ళు దారి తప్పిపోవడం వల్ల వాళ్ళు అందరూ కూడా బాధపడ్డారు. అచానక్ ఉస్కి నజర్ ఏక్ తినకే పర్ పడి, అనుకున్న విధంగా ఆ నేత యొక్క దృష్టి ఒక గడ్డి పొద మీద పడ్డది. అప్పుడు అంటే అతను అక్కడ నీరు ఉండొచ్చని అతను గుర్తించాడు. फोर्थ वन, बहुत देर खोदने के बाद वहाँ एक पत्थर दिखाई पड़ा. చాలా లోతుగా తవ్విన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద రాయి కనిపించింది. పత్తర్ అంటే రాయి. లాస్ట్ వన్, सब अपनी प्यास बुझाकर यात्रा के लिए आगे बढ़े. అప్పుడు ఆ బండను పగలగొట్టిన తర్వాత వాళ్ళ యొక్క దాహం తీర్చుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు యాత్ర చేయడానికి, ట్రావెల్ చేయడానికి ముందుకు వెళ్ళారు, కొనసాగారనమాట. ఓకే, ఇది పేజ్ నెంబర్ 60లో పేజ్ నెంబర్ 96లో ఇవ్వబడిన పేజ్ నెంబర్ 97లో కొన్ని ఎక్సర్సైజ్ పార్ట్స్ ఇచ్చారు. చూడండి. సహీ వర్తని వాలే శబ్దం పర్ గోలా బనాయే. కింద ఇవ్వబడిన శబ్దాలలో ఒక శబ్దం మాత్రమే సరైనది. ఆ శబ్దం మీద మనం ఈ రౌండప్ చేయాలి. గోలా బనాయే. గోలా అంటే రౌండప్ అనమాట. చూడండి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు రేగిస్తాన్, రెండోది గర్మీ, గర్మీ అంటే వేడి, మూడోది ధైర్య, ధైర్య అంటే కరేజ్, 4 పత్తర్, పత్తర్ అంటే ఒక పెద్ద రాయి, హతౌడా, హతౌడ అంటే పెద్ద సుత్తే లేక సుత్తే, హతౌడ అంటారు. ఓకే, సుత్తే హ్యామర్ అంటాం కదా అది. ఇప్పుడు తర్వాత చూద్దాం. नीचे दिए गए वाक्यों में చిత్రం से संबंधित శబ్దం पर గోలా బనాయియే. చూడండి, ఇక్కడ చిత్రానికి సంబంధించిన శబ్దం ఈ వాక్యంలో ఎక్కడ ఉంది? ఇక్కడ రౌండప్ చేయడం జరిగింది. చూడండి, రేగిస్తాన్, రేగిస్తాన్ అంటే ఎడారి. తర్వాత వ్యాపారియోం కే పాస్ ఉంటే, అక్కడ చిన్నగా కనిపిస్తున్నారు, వ్యాపారులు ఉన్నారు అక్కడ, బాగా చూడండి. తర్వాత తినక, తినక అంటే గడ్డి పొద, పత్తర్, పత్తర్ అంటే పెద్ద రాయి. తర్వాత సబేరా, సబేరా అంటే ఎర్లీ మార్నింగ్, ఇక్కడ సన్ రైజ్ అవుతుంది మనం గమనించవచ్చు. తర్వాత లిఖియే, లిఖియే అంటే రాయాలి. ఇప్పటివరకు మనం పడియే అంటే చదివాము, ఇప్పుడు రాయాలి. చూడండి, नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కింద ఇవ్వబడిన ప్రశ్నలకి చిన్న చిన్న వాక్యాల్లో ఉత్తర్ అంటే జవాబు ఇవ్వాలి. ఫస్ట్ వన్, रेगिस्तान से कौन गुजर रहे थे, उनके साथ क्या क्या थे. రేగిస్తాన్ గుండా ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, వాళ్ళతో పాటు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి. చూడండి, रेगिस्तान से कुछ व्यापारी गुजर रहे थे. ఆ రేగిస్తాన్ గుండా ఎవరు వెళ్తున్నారు? కొంతమంది వ్యాపారులు. उनके साथ बैल और ऊंट थे. వాళ్ళతో పాటు కొన్ని ఎద్దులు మరియు ఒంటెలు ఉన్నాయి. ఓకే, తర్వాత ప్రశ్న, వ్యాపారి కిస్ సమయ యాత్ర కర్ రహే थे. వ్యాపారులు ఏ సమయంలో యాత్ర చేస్తున్నారు అంటే, వ్యాపారి దిన్కే గర్మీకే కారణ్ రాత్కే సమయ వ్యాపార్ కర్ రహే थे. రాత్రి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఎందుకని? పగలు వేడిగా ఉండడం వల్ల, ఎండ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రాత్రి మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. థర్డ్ క్వశ్చన్, నేతా కి నజర్ కిస్ పర్ పడి థీ, ఉస్నే క్యా కియా. నేత యొక్క దృష్టి ఎవరి మీద పడింది, దేని మీద పడ్డది? చూడండి ఆన్సరు, నేతాకి నజర్ ఏక్ ఘాస్కే తినకే అంటే గడ్డి పొద మీద పడ్డది. కుచ్ లోగోం కి
సహాయత సే వహ కోద్నే లగా, అతను కొంతమంది సహాయం తీసుకుని అతను తవ్వడం ప్రారంభించాడు. వహ పత్ర దికాయి పడా, అప్పుడు వారికి ఒక పెద్ద రాయి కనిపించింది. ఉసే తోడ్కర్, దాన్ని పగలగొట్టి పానీ నికాల్ దియా, నీళ్ళని బయటకు తీశారు, నీళ్ళు బయటకు వచ్చాయి. సబ్ అపని ప్యాస్ బుజాయా, అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దాహాన్ని తీర్చుకోవడం జరిగింది. ఓకే, ఇది పేజ్ నెంబర్ 97లో ఇవ్వబడిన భాగము. ఇప్పుడు తర్వాత పేజ్ చూద్దాం. ఈ పేజ్లో మనకి ఒక ప్రశ్న గురించి, అంటే ఈ లెసన్ యొక్క సారాంశం గురించి అడగడం జరిగింది. చూడండి, నీచే దిए गए प्रश्नों का उत्तर 5 వాక్యోं में लिखिए. అంటే ఈ లెసన్ యొక్క సారాంశాన్ని 5 లేక 6 వాక్యాల్లో రాయమని అంటున్నారు. అయితే మనకి ఈ లెసన్ అవగానే, మనకి ఎక్స్ప్లెనేషన్ అవగానే మనకి ఒక సారాంశం ఇవ్వడం జరిగింది ఒక బాక్స్లో, పాఠక సారాంశం అని. అది రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ 5 లేక 6 వాక్యాలు అన్నారు, అంటే దాని నుంచి మనం 1-2 వాక్యాలు తగ్గించినా సరిపోతుంది. అయితే అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఉన్నట్టుగా ఇస్తే మనకి బిగ్ క్వశ్చన్లా ఉంటుంది. అంటే 5 మార్క్స్ ఆర్ 8 మార్క్స్కి ఇవ్వడం ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. లేక మనం దాని నుంచి కొన్ని వాక్యాలు తీసేసి 3 మార్క్ లేక 4 మార్క్స్ అలాగే ఇవ్వచ్చు అనమాట. తర్వాత మనకి ఉచిత శబ్దం సే ఖాళీ జగ భరియే. ఉచిత శబ్దం అంటే మనకి సరైన ఒక కరెక్ట్ ఆన్సర్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు చూడండి, ఈ బ్లాంక్లో మనం ఫిల్ చేయాలి. ఉదాహరణకి ఇచ్చారు చూడండి, ఒకటి గర్మికే కారణ్ వ్యాపారి దిన్ మే సఫర్ నహి కర్ పా రహే తే. ఏ కారణం చేత వాళ్ళు పగలు ప్రయాణం చేయలేకపోయారు అంటే గర్మికే కారణ్, గర్మి అనేది ఆన్సర్ ఇచ్చారు చూడండి. రెండోది అందరికే కారణ్ వే డాష్ బటగ్గయ్యే, చీకటి కారణంగా వాళ్ళు ఏం తప్పిపోయారు, రాస్తా అంటే దారి. వ్యాపారి ఎంకే పాస్ డాష్ నహిత, వ్యాపారుల దగ్గర ఏం లేదు, గాడి పానీ, గాడి అంటే బండి, పానీ అంటే నీరు, వాళ్ళ దగ్గర నీరు లేదు. తర్వాత సంకట్ కా సామ్నా డాష్ సే కన్నా చాహియే, సంకట్ అంటే ఏంటి, కష్టాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే ధైర్యం అధైర్యం, ఏది ఆన్సర్, ధైర్యం అనమాట. 5th వన్ బీచ్ మే కభీ భీ డాష్ నహి చోడ్నా చాహియే, మధ్యలో మనం దేన్ని వదిలిపెట్టకూడదు, కామ్ ప్రయాస్. కామ్ అంటే పని, ప్రయాస్ అంటే హార్డ్ వర్క్ అనమాట. ఏది మనం హార్డ్ వర్క్ అనేది ఇక్కడ ప్రయాస్ అనేది వదిలిపెట్టకూడదు. ఓకే, ఈ లెసన్లో మనకి ఒక వర్గ పహేలి అంటే ఒక బాక్స్ ఇచ్చారు, క్రాస్ వర్డ్. ఈ బాక్స్లోని శబ్దాలు తయారు చేయాలి మనం. ఏ శబ్దాలు అంటే ఏ శబ్దాలు అయితే లెసన్లో వచ్చాయో ఆ లెసన్ శబ్దాలని ఇక్కడ మనం కనుగొని ఆ శబ్దంతో వాక్యాన్ని తయారు చేసి పక్కన రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి తిరుపతి ఏక్ యాత్ర స్థాన్ హై, తిరుపతి ఏక్ యాత్ర అనేది ఈ లెసన్లో రావడం జరిగింది. యాత్ర అనే శబ్దము మనకి స్టార్టింగ్లో ఉందో చూడండి. తర్వాత నేతాకి నజర్ గాస్కే తినకే పర్ పడి, గాస్ అనేది మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్లో ఇచ్చారు చూడండి, ఎక్కడ ఉందో గాస్. తినకే అంటే ఏంటి, పొద అనమాట. తినకే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, లాస్ట్ బాక్స్లో తినకే, కిందకి చూస్తే తినక అంటే గడ్డి పొద అనమాట, గడ్డి పరక. తర్వాత వే రాస్తా బటక్ గయే, రాస్తా అనే శబ్దము ఇందులో ఉంది, వాళ్ళు దారి తప్పిపోయారు. తర్వాత సంకట సమయమే ధైర్య నహి చోడనా, సంకట్ అంటే ఏంటి, ప్రాబ్లం, ప్రాబ్లంలో మనం ఏం వదిలిపెట్టకూడదు, ధైర్య అనే శబ్దం కాకుండా ఇక్కడ సంకట్ అనే శబ్దం లాస్ట్లో ఇచ్చారు చూడండి, ఈ శబ్దంతో మనం వాక్యాన్ని తయారు చేస్తాం. ఉన్కే పాస్ పానీ నహీ హై, అతని దగ్గర నీళ్ళు లేవు, వారి దగ్గర మనకి నీళ్ళు లేవని విన్నాము. ఉన్కే పాస్ వారి దగ్గర నీళ్ళు లేవు. పానీ అనేది ఇక్కడ ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ శబ్దాన్ని తీసుకుని మనం దాంతో వాక్యం తయారు చేయడం జరిగింది. తర్వాత చూడండి, వర్ణ విచ్ఛేద్ కీజియే. వర్ణ అంటే ఏంటి, అక్షరంలో ఉన్న స్వరాన్ని విడదీసి మనం రాయాల్సి ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇక్కడ చిల్లానా, ఇచ్ ప్లస్ ఈ, చి అని మనం చా అనేది ప్రాపర్గా పలకూడదు. దీంట్లో ఉన్న స్వరాన్ని లేక అచ్చుని మనం బయట తీసేస్తాం. ఇప్పుడు చా ప్లస్ ఇచ్ ప్లస్ ఈ కలిపితే చి అవుతుంది. ఇప్పుడు ఈ మాత్ర తీసేయడం ద్వారా, ఈకారం తీసేయడం ద్వారా మనకి
ఇచ్చని పలుకుతాం. అంటే ఏదైతే ఒక శబ్దానికి కింద ఒక గీత ఉందో దాన్ని హలాంత్ అంటారు. దీన్ని ఎలా పలకాలంటే మనం నొక్కి పలకాలి, అంటే దాంట్లో ఉన్న స్వరాన్ని మనం ఉచ్చరించకూడదు. ఇలా కింద ఇవ్వబడిన గీత ఉంటే దాన్ని శుద్ధ వ్యంజన్ అంటారు. వ్యంజన్ అంటే తెలుసు కదా, అచ్చులు కానివి వ్యంజన్స్ అనమాట. కా నుంచి హా వరకు ఉన్న అక్షరాలని వ్యంజన్ అంటారు. ఓకే, మనకి ఉదాహరణ ఇచ్చారు. తర్వాత రేగిస్తాన్, ఇది ఎలా ఏర్పడింది? ఇర్ ప్లస్ ఏ ప్లస్ ఇగ్ ప్లస్ ఈ ప్లస్ ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఆ నా ప్లస్ ఆ. ప్రతి వ్యంజన్ కింద మనం హలాంత్ పెట్టాల్సి ఉంటుంది, మర్చిపోవద్దు. ఇక్కడ కొన్ని మిస్ అయినాయి, అవి రాయాలి తప్పకుండా. ఇలాగా ప్రతి వాడిని మనం డివైడ్ చేసి రాయడం జరిగింది. కావాల్సిన వారు పౌచ్ చేసి మీరు ఒకసారి అర్థం చేసుకుని రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి భాషాంశ. భాష అంటే ఏంటి? హిందీ భాషలోనే అంశ అంటే హిందీ భాషను అభివృద్ధి చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి కొన్ని एक्सरसाइजలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. अंताक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. అంత్యాక్షరి అంటే ఏదైనా ఒక పదం చివర ఏ అక్షరం వస్తుందో ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే శబ్దాన్ని మనం రాయాలి. ఉదాహరణకి ఇచ్చారు చూడండి, నీరజ్. జా అనేది లాస్ట్ అక్షరము, ఆ లాస్ట్ అక్షరం తోటి మళ్ళీ ముందు అక్షరం రావాలి. జలజ్, మళ్ళీ జాతో స్టార్ట్ అవ్వాలి. జమానా. జమానా అంటే అజమాయిష్ అనమాట, అంటే మా జమానాలో అంటే మా కాలంలో అనేసి అంటారు. జలజ్ అంటే తామర పువ్వు. ఓకే, నామ్ అంటే పేరు. మగర్ అంటే అయితే. ఓకే, ఇప్పుడు ముందు మనకి ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చారో ఆ ఎగ్జాంపుల్ అనుసరించి మనం కొన్ని శబ్దాలను తయారు చేసి ఇక్కడ రాయడం జరిగింది. మీరు కూడా సొంత వాక్యాలని, సొంత శబ్దాలను తయారు చేయొచ్చు, లేదంటే వీటిని మీరు చూసి రాయొచ్చు. తర్వాత పర్యాయవాచి శబ్దం లిఖే. పర్యాయవాచి అంటే సినానిమ్ అంట, అంటే ఒకే శబ్దం కాకుండా ఒకే అర్థాన్నిచ్చే వేరు వేరు శబ్దాలు. చూడండి, మాల్ అంటే ఏంటి? మాల్ అంటే కీమతి, వెల అంటే రేటు. మాల్ అంటే వస్తువు అని వస్తుంది, మాల్ అంటే రూపాయి అని వస్తుంది. 3 అర్థాలు వస్తున్నాయి. తర్వాత సబేరా అంటే సుబహ్, ప్రాతకాల. షురు ఆరంభ. షురు అంటే ఆరంభ, ప్రారంభం అంటే స్టార్టింగ్ అనమాట. నజర్ దృష్టి, నిగాహ్ అన్న దృష్టి అన్న ఒకటే. పానీ జల్ నీరు. ఇవి ఇంచుమించుగా తెలుగులోనే ఉన్నాయన్నమాట. ఈ ఆన్సర్లన్నీ కూడా పక్కన మనకి ఒక స్లేట్లు ఇచ్చారు. ప్రాపర్ ఆన్సర్ చూజ్ చేసుకుని మనం దానికి రాయాల్సి ఉంటుంది. క్రింద విలోమ శబ్దం అంటే ఆపోజిట్ వర్డ్. మనకి ఇంటూ చూడగానే అర్థమైపోతుంది. దిన్ రాత్. ఆగే పీచే. ఆగే అంటే ముందు, పీచే అంటే వెనుక. అంధేరా ఉజాల. అంధేర అంటే చీకటి, ఉజాల అంటే కాంతి, అంటే తేజవంతమైనది, వెలుతురు. సబేరా అంటే ఉదయం, షామ్ అంటే సాయంత్రం. బేచన అంటే అమ్మడం, ఖరీదన అంటే కొనడం. ఇవి మనకి ఈ పేజీలో ఇచ్చారు. తర్వాత చూడండి, సృజనాత్మకత అంటే మనకి క్రియేటివిటీ అనమాట. ఇక్కడ స్టూడెంట్ వాడి క్రియేటివిటీని ఉపయోగించి ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. చిత్రలేఖకర్ వాక్యలకి. చూడండి, ఊంట్ బడా జానవర్ హై. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బైల్ సే కేతి కర్తే హై. బైల్ అంటే ఎద్దుతోటి మనం వ్యవసాయం చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది పేజ్ నెంబర్ 99లోని పార్ట్. ఇప్పుడు తర్వాత పేజ్ చూద్దాం. యహ బడా పత్తర్ హై. ఇది చాలా పెద్ద రాయి. పానీ సే హమారా ప్యాస్ బుజ్తా హై. నీటి ద్వారా మనకి దాహం తీరుతుంది. घास का तिनके हरा होते हैं. గడ్డి యొక్క పొదలు పచ్చ రంగులో ఉంటాయి. ఇప్పుడు పరియోజనకారి అంటే ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ వర్క్ మనం పిల్లలతో చేయించాల్సి ఉంటుంది. సఫలత సే సంబంధిత ఏక్ చోటీ సీ కహానీ లిఖియే. ఏదైతే సక్సెస్ని తెలియజేస్తుందో, ఒక కష్టం తర్వాత సక్సెస్ వచ్చే ఒక స్టోరీని పిల్లలు సొంతంగా తయారయ్యి దాన్ని రాయాల్సి ఉంటుంది. పిల్లల ద్వారా వాటిని రాయించాలి. తర్వాత అనువాద కీజీ. అనువాదం అంటే ట్రాన్స్లేషన్. దేన్ని అనువదించాలి అంటే
ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు హిందీలో, దాన్ని మనం ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో లేక తెలుగులో అనువదించాలి. సఫర్ కర్నే సే మజా ఆతా హై అంటే మనం యాత్ర చేయడం వల్ల మనకి ఎంజాయ్ వస్తుంది అంటే ఆనందం వస్తుంది. ఇంగ్లీష్లో ఎంజాయ్ కమ్స్ బై ట్రావెల్ అని రాయొచ్చు. ఇంకా మనం ఇంకా వేరే వేరే కూడా చెప్పొచ్చు. ఓకే, సంకట స్థితి మే సోచన చాహియే, హ్యావ్ టు థింక్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అంటే కష్టమైన సమయంలో మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆంఖో మే తినక ఆగిరా, ఆంఖో అంటే కళ్ళల్లో, దృష్టి అన్నమాట. ఆ దృష్టిలో తినక అంటే ఏంటి, గడ్డపొద, తినక ఆగిరా, అతని దృష్టిలో ఆ గడ్డపొద పడింది. ఏ బుష్ ఆఫ్ గ్రాస్ కమింగ్ టు సైట్ అన్నమాట. అంటే ఆ గడ్డి పొద అతని యొక్క దృష్టిలో పడ్డది. నేత సబ్కా ఆదర్శ్ హోతా హై, ఏ లీడర్ బికమ్స్ ఏ మోడల్ అంటే లీడర్ అనేవాడు అందరికీ ఆదర్శవంతంగా ఉంటాడు. ప్రయాస్ కే కారణ్ సఫలత మిల్తీ హై, సక్సెస్ కమ్స్ త్రూ హార్డ్ వర్క్, సక్సెస్ అనేది మనకి హార్డ్ వర్క్ ద్వారా వస్తుంది. ఇప్పుడు వ్యాకరణం అంటే గ్రామరు చూడండి. నేత ఆగే జా రహేతే, జా అనేది అండర్లైన్ చేయబడింది. అందరికీ కారణం వే రాస్తా భటక్ గయే, భటక్ అనే శబ్దాన్ని అండర్లైన్ చేశారు. వే సబ్ అపనే నేత పర్ చిల్లనే లగే, వాళ్ళందరూ కూడా అతని మీద అరిశారు. చిల్లానే అంటే అరవడం అనమాట. పత్తర్ టూట్తే హీ పానీ ఊపర్ ఆయా, టూట్తే ఆయా, టూట్తే అంటే పగిలిపోవడము, ఆయా అంటే రావడం. ఈ రెండు శబ్దాల కింద అండర్లైన్ చేయడం జరిగింది. సభీ లోగోంనే అపని ప్యాస్ బుజాయి అనేది అండర్లైన్ చేశారు. उपरोक्त वाक्यों में रेखांकित शब्द किसी के द्वारा किए जाने वाला काम को सूचित करते हैं. పైన ఇవ్వబడిన ఈ అండర్లైన్ చేయబడిన శబ్దాలన్నీ కూడా ఏమేమి అంటే కిసికే ద్వారా, ఎవరో ఒకరి ద్వారా చేయబడిన పనిని సూచిస్తున్నాయి. అంటే ఏదైతే పని చేయబడుతుందో, ఏదైతే పనిని సూచిస్తుందో ఆ శబ్దాన్ని మనం క్రియ అంటాము. ఇక్కడ క్రియ యొక్క డెఫినేషన్ పరిభాష ఇచ్చారు చూడండి. జిస్ శబ్ద సే కిసి కామ్ కే హోనే యా కర్నే కా బోధ్ హో ఉసే క్రియ కాతే హై. ఏ శబ్దం చేత క్రియ జరుగుతుందో లేక క్రియ జరిగించబడుతుందో చేయబడుతుందో దాన్ని క్రియ అంటారు. ఏ శబ్దం చేత పనిని సూచిస్తుందో దాన్ని క్రియ అంటారు. ఉదాహరణ చూడండి. పడన, చలన, దౌడ్న, బయటన, కాన, లిఖన ఆది ఇవన్నీ కూడా క్రియా శబ్దాలు అన్నమాట. ఇవి భాషా భాగాల్లో క్రియ అనేది ఒక భాగము. భాషా భాగాలు 8 ఉంటే 8 క్రియ అనేది ఒక ఇంపార్టెంట్ భాగము. ఆ భాగంలో ఇవన్నీ వస్తాయి. కింద చూద్దాం. నిమ్నలిఖిత వాక్యం మే క్రియా శబ్ద को रेखांकित कीजिए. కింద ఇవ్వబడిన వాటిలో ఈ సెంటెన్స్లో ఈ వాక్యాలు ఏదైతే క్రియా శబ్దం ఉందో వాటిని అండర్లైన్ చేయమన్నారు. ఉదాహరణకి లిఖితి ఇచ్చారు. తర్వాత సెంటెన్స్లో ఖేల్ అంటే ఆట. థర్డ్ వన్ ఖాతా అంటే తినడము. ఫోర్త్ వన్ నాచ్ అంటే నాట్యం చేయడము, డాన్స్ చేయడము. ఇవన్నీ కూడా క్రియా పదాలు. వాక్యం మే క్రియా శబ్దం కో పహచాన్ కర్ లీజియే. ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న క్రియా శబ్దాలని మనం ఐడెంటిఫై చేసి వాటిని పక్కన రాయాలి. చూడండి. సరళ గాడి చలాతీ థీ. ఓకే, గాడి చాల్తీ థీ. ఇక్కడ చాల్తీ అనేది ఏంటి? క్రియాపదము. అయితే క్రియకి ఒక రూపం ఉంటుంది. సామాన్య రూపము, క్రియారూపము. సామాన్య రూపాలకన్నిట్లు కూడా చివరిగా నా వస్తుందన్నమాట. వస్తుంది. మీకు అర్థమవడం కోసం పక్కన రాయడం జరిగింది. ఈ సెంటెన్స్లో అయితే చాల్తీ అనేది క్రియ. తర్వాత సెంటెన్స్లో ఖాతా, తర్వాత జాతే. ఫోర్త్ వన్ దేక్తి అంటే చూడడము, జాతే అంటే వెళ్ళడము, ఖాతా అంటే తినడము, చల్తీ అంటే నడవడము లేక వెళ్ళడము. వీటి యొక్క క్రియ యొక్క సామాన్య రూపాలను కూడా పక్కన ఇవ్వడం జరిగింది. దేకనా, జానా, కానా, ఓకే, చలనా. ఇక్కడ नीचे दिए गए क्रिया शब्दों का वाक्यों में प्रयोग कीजिए. ఇక్కడ కొన్ని శబ్దాలు ఇచ్చారు. ఈ శబ్దాలు క్రియా శబ్దాలు.
ఈ శబ్దాలతోటి మనం ఒక వాక్యాన్ని తయారు చేయాలి. ఉదాహరణకి ఇచ్చారు చూడండి, లడకా పేట్ పర్ చढ़ता है. లడకా పేట్ పర్ చढ़ता है. చడన అంటే ఎక్కడము, తైరన అంటే ఈదడము. లడ్కి పానీ మే తైరతా హై. లడ్కి పానీ మే తైరతా హై. తర్వాత బోల్నా బోల్నా ఏక్ భాషా కా కౌశల హై. భాషా కౌశలం 4 ఉంటే 4 ఈ బోల్నా అనేది ఒక కౌశలం అనమాట, ఒక స్కిల్ అనమాట. హస్నా ఏక్ ఆవశ్యక క్రియా హై. హస్నా నవ్వడం అనేది ఒక ముఖ్యమైన అవసరమైన పని అనమాట. సుననా, ఓకే. రేడియో సున్తీ హై. ఎవరు వింటున్నారు? రోహిణి రేడియో సున్తీ హై. రోహిణి అనే అమ్మాయి రేడియో వింటుంది. సుననా అంటే వినడం అనమాట. ఓకే, కింద మనకి కొన్ని ఇచ్చారు, అంటే మనం ఏమేమి నేర్చుకున్నాము. క్యా మై యహ్ కర్ సక్తా హూ. నేను అంటే ఇందులో ఏమేమి నేర్చుకున్నాం, ఏమేమి క్యాపబిలిటీ, ఏమేమి స్కిల్స్ మనం ఈ లెసన్ నుంచి నేర్చుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. అన్నిట్లో కూడా మనం హా 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 అని పెడతాము. ఇవి మనకి అన్ని లెసన్లు ఇవ్వబడే భాగమే. లాస్ట్ వన్ చూడండి, అధ్యాపకోం కే లియే సూచన. టీచర్స్కి ఒక సూచన ఏంటి? బచ్చోం కో కుచ్ అన్య జాతక కథాయే సునాయియే. పిల్లలకి మనం ఇంకా వీటికి సంబంధించిన జాతక కథలు అంటే మనకి కొన్ని ట్రెడిషనల్గా వచ్చే కొన్ని కథలు ఉంటాయి కదా, వాటి నుంచి పిల్లలు నేర్చుకునే మోడల్స్ కొన్ని ఉంటాయి. అలాంటి కథలని వాళ్ళకి మనం సునాయియే అంటే వినిపించాలన్నమాట. మిత్రులారా, 7th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ మరియు 6th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని అన్ని లెసన్స్ కూడా వీడియో రూపంలో ఉండడం జరిగింది. కావాల్సిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అన్ని లెసన్స్ మీరు చూడగలరు. మరియు మీ సందేహాలు సలహాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.